హలో అందరికీ. మీలో ఎంతమందికి మిర్చి బజ్జీలంటే ఇష్టమో చెప్పేసండి. నాకైతే మోస్ట్ ఫేవరెట్ ఫుడ్ అంటే మిర్చీలు, ఇంకా మసాలా వడ అంటే నాకైతే చాలా ఇష్టమండి. సో, నేను ఎక్కువ మోస్ట్‌లీ ఇంట్లో చేసుకొని తినడానికి మాత్రమే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటాననమాట బజ్జీలైతే. ఎందుకంటే ఇంట్లో చేసుకున్న బజ్జీలే అండి టేస్ట్‌గుంటాయి. నాకెందుకో ఎంత మంచి ప్లేస్‌లో తిన్నా ఆ బజ్జీ టేస్ట్ అయితే ఇంట్లో చేసుకున్నంత టేస్ట్ అయితే నాకెక్కడ అనిపించదు. సో, ఈరోజు మా హస్బెండ్ అయితే ఇంట్లో మిర్చీలు చేయమని అనేసరికి సరే అని చెప్పేసి నేనైతే పిండి అయితే ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని మిర్చి బజ్జీలైతే చేసేసాననమాట. సో, చాలా టేస్టీగా అయినాయి బజ్జీలు. మీరు కూడా ఇంట్లో చేసుకొని తినడానికే ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఎందుకంటే అక్కడ బయట అయితేని అవే ఆయిల్ ఈరోజు వాడిన ఆయిలే మళ్ళీ రేపు కూడా వాడి అలా మరిగిచ్చిన ఆయిల్‌లో ఒక 2, 3 డేస్ అట్లా మరిగిచ్చిన ఆయిల్‌నే యూజ్ చేయడం వల్ల సో, హెల్త్‌కి అంత మంచిది కాదు. కాబట్టి మోస్ట్‌లీ ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడానికే ట్రై చేయండి. సో, మీరు హెల్తీగా ఉండండి. మీ ఫ్యామిలీని కూడా హెల్తీగా ఉంచండి. సో, అలాగే ఒక చిన్న విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే దునియా అంత మంచిగా లేదండి. సో, మనం హెల్ప్ చేసినా సరే, మన హెల్ప్‌ని గుర్తుపెట్టుకొని వాడు మనకేదైనా అవసరం వస్తే హెల్ప్ చేస్తాడు అనుకోవడం మన తప్పు. సో, దునియా అట్లా లేదు. అవతలోడికి అవసరం ఉన్నంత సేపు మనం అంతా, అవసరం తీరిపోయిన తర్వాత నువ్వెంత అని అన్నట్టు అయిపోయిందనమాట దునియా. సో, మీరు హెల్ప్ చేసేటప్పుడు ఎట్లా ఎలా ఎవరికి ఎలాంటి వాళ్ళకి హెల్ప్ చేయాలంటే అవతలోళ్ళకి ఆ హెల్ప్ విలువన్న తెలిసి ఉండాలి. ఆ విలువన్న తెలిసి ఉండాలి. లేదు అంటే వాడు దానికి ఆ హెల్ప్‌కి అర్హుడైనా అయ్యుండాలి. సో, అలాంటి వాళ్ళకి హెల్ప్ చేయండి. అంతేగాని ఎవరికి పడితే వాళ్ళకి హెల్ప్ చేసి, మనం హెల్ప్ చేసినామో అని గుంజుకోవడం తప్ప, అక్కడ ఇంకోటి వాడికసలు ఏముండదు. వాడికి చలనం ఉండదు, పాడుండదు. చేసినోళ్ళే హెల్ప్, బోడి హెల్ప్ వీళ్ళే చేసినారు అన్నట్టు అయిపోతదండి బాబు. అట్లనే ఉంది దునియా ఇవాళ రేపు. సో, అందుకని మీరు హెల్ప్ చేయాలనుకోవడం తప్పు కాదు. కానీ హెల్ప్ ఎవరికి చేస్తున్నాము, ఎలాంటి వాళ్ళకి చేస్తున్నాము అన్నది కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. సో, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మీరు హెల్ప్ చేయండి. ఎవరికైనా హెల్ప్ చేయాలనుకుంటే హెల్ప్ చేయండి. అలాగే నేను చెప్పింది నిజమే అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి.